Hi, hello, welcome back to my channel Srijita's Journey. నా ఈ జర్నీలో రీసెంట్ గా ఒక టూరిస్టిక్ ప్లేస్ కి అయితే వెళ్ళామండి. అదే మన హైదరాబాద్ లోనే ఉంది. ఆ ప్లేసే ఈ కుతుబ్ షాహీ టూమ్స్ అండి. మాక్సిమం గోల్కొండని చూడటానికి వెళ్ళిన వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది గోల్కొండకి దగ్గరలో ఉన్న ఇబ్రహీం బాగ్ లో ఉంది. ఈ ప్లేస్ ని కుతుబ్ షాహీ వంశానికి చెందిన రక్త సంబంధికులచే నిర్మించబడింది. సో ఇక్కడ ఆ కుతుబ్ షాహీ వంశానికి చెందిన వారి టోమ్స్ మాత్రమే ఉంటారు. ఇంతకీ టోమ్స్ అంటే ఏంటో చెప్పలేదు కదా. టోమ్స్ అంటే సమాధులు అని అర్థం అండి. ఈ సమాధుల్ని 16th మరియు 17th సెంచరీలో కుతుబ్ షాహీ డైనాసిటీ చేత నిర్మించబడ్డాయండి. ఈ కుతుబ్ షాహీ వంశీకులు 1518 నుంచి 1687 వరకు దక్కన్ ప్రాంతాలని పరిపాలించారు. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్ అండి. అంతేకాదండి 2014 లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఈ కట్టడాన్ని గుర్తించారండి. ఈ కట్టడం గ్రే గ్రానైట్ అండ్ బ్యూటిఫుల్ స్టక్కో ఆర్నమెంటేషన్ ద్వారా నిర్మించబడింది. ఇక్కడ ఉన్న ప్రతి తోమ్ ని ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ని యూజ్ చేసి కట్టారండి. ఎంత బాగుందో. ఇక్కడ ఉన్న ప్రతి సమాధి వారి వారి మహమాన్వితమైన రాజ్యపాలన మరియు ఇస్లామిక్, పార్సీ, హిందూ శిల్పకళల యొక్క సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందండి. ఇక్కడ కుతుబ్ షాహీ వంశంలోని 7 సుల్తాన్లలో 5 సమాధుల్ని శాసనాలతో లిఖితప్రాయంగా సమాధి చేయబడ్డాయండి. అంతేకాకుండా కుతుబ్ షాహీ వంశం పరిపాలనలో ఉన్నప్పుడు గోల్కొండని క్యాపిటల్ గా ప్రకటించారండి. ఇక్కడ మొత్తం 30 సమాధుల వరకు ఉన్నాయండి. ఇందులో కొన్ని సమాధులు సగం కట్టి ఆపేశారండి. అది ఎందుకో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇదిగోండి, ఇది చూడండి, పైన డోమ్ ని ఫినిష్ చేయలేదు. నిజానికి ఇక్కడ ఉన్నది సమాధులే, కానీ ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ ఆ గ్రీనరీ ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి ఒక చిన్న అడ్వైజ్ అండి. మార్నింగ్ టైంలోనే మీరు ఇక్కడికి వస్తే అన్ని టోమ్స్ ని చాలా ప్రశాంతంగా అబ్జర్వ్ చేసి చూడొచ్చండి. లేదు మీరు లేట్ గా వెళ్లారు అంటే అక్కడ ఉన్న అన్ని టోమ్స్ ని చూడటానికి వీలవ్వదు, మీకు టైం సరిపోదు. ఎందుకంటే ఇక్కడ 9 AM నుంచి 6 PM వరకే టైం లిమిట్ ఉంటుందండి. ఇది దూరం ఏం వెళ్తాంలే అనుకోకపోతే మైండ్ రిలాక్సేషన్ కోసం ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ అండి. ఇక్కడ కోనేరు కూడా ఉందండి, కాకపోతే ఇది లాక్ చేసి పెట్టారు. ఇక్కడ రాళ్ళని డిఫరెంట్ షేప్స్ లో చెక్కి పెట్టించారండి. ఇది ఎందుకు పెట్టారో తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఎందుకు ఇలా నాకు తెలియని విషయాన్ని మీరు చెప్పండి అని నేను అడుగుతున్నానంటే, నా వీడియోస్ మీకు రీచ్ అవుతున్నాయి, మీరు ఎండింగ్ వరకు చాలా క్లియర్ గా చూస్తున్నారు, అండ్ నాకు ఏమన్నా మీరు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే నాకు అది చాలా హ్యాపీగా అండ్ సపోర్టివ్ గా ఉంటుందండి. సో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నేను ఖచ్చితంగా చెప్పే ఒక విషయం ఏంటంటే, మీరు కానీ ఫోటోషూట్స్ కి ఇక్కడికి వచ్చారంటే అది బెస్ట్ ఫోటోషూట్ అవుతుంది. అండ్ నా ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. బాయ్.